ఈరోజు ఒక స్వాతంత్ర సంగ్రామ యోధుడు, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆయన యొక్క 129వ జయంతి. ఇంతకీ ఎవరా వ్యక్తి మీకు తెలుసా? గుర్తు తెచ్చుకున్నారా? నేనే చెప్తాను. ఒక దేశాన్ని మేల్కొల్పడానికి ఒక వ్యక్తి చాలు. నా దేశాన్ని ఈ బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయిస్తాను అని చెప్పినటువంటి మహా వ్యక్తి ఆయనే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన యొక్క 129వ జయంతి ఈరోజు. మరి ఈరోజు మన భారతీయులందరం కూడా ఆయనకి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుందాము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆజాదీ హింద్ ఫౌజ్ అనే ఒక స్వతంత్ర ఆర్మీని ఆయన క్రియేట్ చేసి బ్రిటిష్ వాళ్ళ మీదకి స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాటానికి సిద్ధమై ప్రపంచ దేశాలన్నింటినీ కూడా భారతదేశానికి సాయం చేయడానికి సిద్ధపడేటట్లు ఆయన ఒప్పించి బ్రిటిష్ వారి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఇక మనం ఈ భారతదేశాన్ని పరిపాలించలేం అని బ్రిటిష్ వారు అనుకుని ఈ భారతదేశానికి బ్రిటిష్ వారు స్వతంత్రాన్ని అప్పచెప్పి వెళ్ళిపోయారు. భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడానికి కోసం, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహా వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. మరి ఆయన యొక్క ఈ 129వ జయంతికి మనం అందరం కూడా ఆయనకి జోహార్లు అర్పిస్తూ ఆయన చేసిన త్యాగాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ భారతీయులమై పుట్టినందుకు మనందరం కూడా గర్విద్దాము. కేవలం సుభాష్ చంద్రబోస్ గారి వల్ల మాత్రమే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అని నేను నమ్ముతాను. మరి మీలో ఎంతమంది ఇదే ఉద్దేశంతో ఉన్నారో కింద కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.